Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ మనము డిజైనర్ బేబీస్ లేదా జీన్ ఎడిటింగ్ గురించి మాట్లాడదామండి. డిజైనర్ బేబీస్ లేదా జీన్ ఎడిటింగ్ అన్న వెంటనే చాలామంది అసలు వీటి గురించి విని కూడా ఉండకపోవచ్చు. అసలు ఇది ఏంటి, మనం దీన్ని ఇప్పుడు అసలు వాడుతున్నారా ఎక్కడన్నా ఈ టెక్నాలజీ, దాని గురించి మాట్లాడతాను. డిజైనర్ బేబీస్ లేదా జీన్ ఎడిటింగ్ అంటే ఏంటంటే, మనం తయారైన పిండంలో డిఎన్ఏలో పర్టిక్యులర్ ప్లేస్లో వెళ్ళి మనం వద్దు అనుకున్న జీన్ తీసేయడం, లేదా కావాలి అనుకున్న జీన్ యాడ్ చేయడం, లేదా ఉన్న జీన్ని సర్టెన్ అమౌంట్లో మోడిఫై చేయడం చేసి మనకు కావాల్సిన ఐ కలర్ కావచ్చు, కావాల్సినట్టు హెయిర్ కావచ్చు, లేదా నెక్స్ట్ బేబీ పెరిగిన తర్వాత అటైన్ అవ్వబోయే హైట్ కావచ్చు, ఇవన్నీ మనం కంట్రోల్ చేయడం. సో మనకు కావాల్సినట్టు ఒక డిజైనర్ బేబీని పుట్టేలాగా చేసుకోవడం. రైట్ నౌ ఇది కంప్లీట్గా నిజంగా అయితే జరగట్లేదండి. చాలా టెక్నాలజీ ఇవన్నీ రీసెర్చ్ పూర్వకంగా అయితే డెవలప్మెంటల్ స్టేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ పరంగా మనం మొదలుపెట్టిన టెక్నాలజీ కూడా టోటల్గా ఈ రీజన్ కోసం చేయట్లేదండి. ఏమన్నా డిసీజెస్ ఉన్నాయి అంటే ఆ డిసీజెస్ మన బేబీస్లో రాకుండా ఉండడానికి ఏమన్నా హెల్ప్ అవుతుందా, లేదా కొత్త డ్రగ్స్ ఆ డిసీజెస్కి మంచి మెడిసిన్స్, స్ట్రాంగ్ మెడిసిన్స్ తయారు చేయడానికి కావచ్చు. అదర్వైజ్ అగ్రికల్చర్ క్రాప్స్లో మనకు క్లైమేట్ మారుతూనే ఉంది, కొత్త క్రాప్స్లో మనకు కొత్త పెస్ట్స్, ఇన్సెక్ట్స్ పడుతున్నాయి. సో వాటికి బెటర్ డిఫెన్స్తో మంచి క్రాప్స్ తయారు చేయడానికి, సో ఇలాంటి యూస్ఫుల్ సిచ్యువేషన్స్కి ఎక్కువగా ఈ టెక్నాలజీని ప్రెజెంట్లీ ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్స్ కూడా సర్టన్ రీసెర్చ్ అవుతుంది, కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ అండ్ ఎథికల్ కమ్యూనిటీ పూర్తిగా దీనికి సమ్మతంగా ప్రెజెంట్లీ అయితే లేరండి. ఎందుకు లేరు? మంచిదే కదా, మనకి ఇలా ఉంటే, ఇలా బేబీ అందరూ పొడువుగా మంచిగా వస్తే బాగుంటుంది కదా, ఎందుకు వద్దు? ఎందుకంటే మనము ఒక పర్టిక్యులర్ ఇంత మిలియన్స్ ఆఫ్ జీన్స్లో, కోట్లల్లో ఉన్న జీన్స్లో ఓ పర్టిక్యులర్ జీన్ వెళ్ళి దాన్ని ఏదన్నా చేద్దాము అనుకున్నప్పుడు బై మిస్టేక్ దాని బదులు అన్ఇంటెన్షనలీ వేరే చోట వెళ్ళి వేరే జీన్ కూడా ఎఫెక్ట్ అయిందనుకోండి, అది ఆ పర్టిక్యులర్ జీన్ కనుక మనకి ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏదైనా కిడ్నీ ఫంక్షన్కో లేదా మన ఐ హెల్త్ కావచ్చు, వాటి రిలేటెడ్ ఏమన్నా ఉంటే అవి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో మనం డిజైనర్ బేబీ చేసే ప్రయత్నంలో ప్రాబ్లమ్స్తో పిల్లలు పుట్టడము, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్తో వాళ్ళు పెరిగిన తర్వాత ఏదైనా డిసీజెస్ తొందరగా క్యాచ్ అవ్వడము, ఇలాంటివి లాంగ్ టర్మ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పి భయంతో ఇది ఎక్కువగా ఎంకరేజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఒకటి జీన్ టెస్టింగ్ అని ఉంటుంది. ఇప్పటి వరకు నేను మాట్లాడింది జీన్ ఎడిటింగ్, బట్ ఇంకొకటి జీన్ టెస్టింగ్ అని ఉంటుంది. జీన్ టెస్టింగ్ అన్న మెథడ్ ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు కూడా వాడుతున్నారు. చాలా ఐవీఎఫ్ సెంటర్స్లో ఇది జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అంటే మీ గుడ్లు కణాలతో కలిపి తయారైన పిండంని, ఆ పిండంలో కొన్ని సెల్స్ తీసి జన్యుపరంగా నార్మల్ ఉందా లేదా బేబీ అని తెలుసుకొని ఈ పద్ధతి ద్వారా బాగుంది అన్న ఎంబ్రియోని మీ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్నే పీజీటీ అంటారు. పీజీటీ మాత్రము చాలా యూస్ఫుల్ అండి. ఈ టెస్ట్ ద్వారా అబార్షన్స్ చాలా మటుకు తగ్గించవచ్చు. సెకండ్ వచ్చేసి థాలసీమియా, హీమోఫీలియా, ఇట్లా కొన్ని జెనెటిక్ డిసీజెస్ అందరికీ తెలిసినవి కొన్ని ఉంటాయండి. అవి త్రూ జనరేషన్స్ కూడా వస్తూ ఉండొచ్చు ఫ్యామిలీలో. అలాంటప్పుడు వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్లో కిడ్నీకి ఆ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు ఈ టెస్ట్ చేసి ఈ పర్టిక్యులర్ ప్రాబ్లం లేని ఎంబ్రియోనే మీరు గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అందుకే జీన్ టెస్టింగ్ లేదా జెనెటిక్ టెస్టింగ్ అన్నది ప్రూవెన్ అండ్ ఎన్నో ఇయర్స్గా వాడుతున్నాము. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. కానీ జీన్ ఎడిటింగ్ లేదా ఈ డిజైనర్ బేబీస్ కాన్సెప్ట్ మాత్రం ఇంకా కూడా డెవలప్మెంటల్ స్టేజెస్లోనే ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ప్రూఫ్ ఇనఫ్గా లేదు, అండ్ ఆల్సో ఎథికల్గా కూడా చాలా క్వశ్చన్స్ ఇప్పటికీ రైజ్ అవుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ.